నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు ఒక పొద మండుతూ ఉన్నది కానీ అది కాలిపోవట్లేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఒక పొద అగ్నితో మండుతూ ఉన్నది కానీ అది కాలిపోవట్లేదు. ఈ వింత ఏంటో చూద్దామని చెప్పి మరి మోషే ఆ దిక్కుకు వెళ్ళాడంట. యెహోవా మోషే ఆ దిక్కుకు వచ్చుట చూచెను అని రాయబడి ఉంది. ఒక అద్భుతం ఎక్కడ ప్రారంభమవుతుందంటే, దేవుడు ఉన్న స్థలంలోనికి దేవుడిని చూద్దామని, దైవ కార్యాలు చూద్దామని నువ్వు రావటమే ఆ తడవు దేవుడు తన కార్యాలని జీవితంలో ప్రారంభిస్తాడు. జక్కయ్య చాలా జీవన వ్యాపారంలో ఉన్నటువంటి వాడు. డబ్బు పిచ్చి కలిగిన వాళ్ళు దేవునికి కూడా సమయం ఇవ్వలేరు. దేవునికి ఇచ్చే సమయం కన్నా ధనము వ్యాపారము చేసుకోవడానికే సమయాన్ని హెచ్చించే వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారు. అటువంటి వాడే పొట్టి జక్కయ్య అని రాయబడింది. అయినప్పటికీ అతను కూడా ఒక ఆశ పుట్టిందంట, యేసయ్య ఎలా ఉంటాడో చూడాలి అని. పొట్టివాడు కాబట్టి కనబడ్డేమో ఆ దేవుడు అని చెట్టెక్కి చూడటం ప్రారంభించాడు. యేసయ్యని చుట్టానికి జక్కయ్య వస్తే జక్కయ్యని చుట్టానికి దేవుడు కూడా తల పైకి ఎత్తాడంట. నువ్వు ఏ స్థితిలో ఉండి వచ్చినా ఆ స్థితి వైపు దేవుడు కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. దైవజనమా, చెట్టు పైన ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూడటం ఎందుకులే అని ఆయన ముందుకు వెళ్ళలేదు. కానీ చెట్టు పైన కూర్చున్న జక్కయ్య దేవుణ్ణి మాత్రమే చూడటానికి వచ్చాడనే విషయం ఆత్మలో గ్రహించిన ఆ దేవాతి దేవుడు ఆయన కూడా జక్కయ్య వైపు చూశాడు. జక్కయ్య జీవితం, చేదైన జీవితం మధురంగా మార్చబడింది. నీ ఇంటికి నేను వస్తున్నాను జక్కయ్య అన్నాడు. వెంటనే సంతోషంగా జక్కయ్య తన ఇంట్లోనికి యేసు ప్రభువుని చేర్చుకొని గొప్ప ఆశీర్వాదం దీవెన పొందినట్లుగా మనం చూస్తున్నాం. 12 సంవత్సరాల రక్తస్రావం రోగంతో ఉన్న స్త్రీ యేసు ప్రభువుని చూచి ఆయన వస్త్రపు చెంగు ముడదామని ఆశతో వచ్చింది. జనమంతా ఆయన మీద పడుతున్నారు కానీ ఈ స్త్రీ మాత్రం దేవుని యొక్క స్వస్థతా కార్యము, ఆయన సన్నిధిని పొందుకునే వెళ్ళాలి అనేటువంటి ఒక ఆసక్తితో ఆశతో వచ్చిన ఆమె దాహాన్ని చూసినటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే స్వస్థతా కార్యం జరిగించి రక్తస్రావం కట్టబడే విధంగా దేవాతి దేవుడు కృప అనుగ్రహించాడు. పుట్టుక నుంచి గుడ్డివాడు భిక్షగాడు రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడు. అతను కేకలేస్తూ ఉన్నాడు. దాటిపోయిన దేవుణ్ణి తన వైపు మరలా ఆకర్షించుకుంటున్నాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అరుస్తూ కేకలు వేస్తూ ఉండగా ముందుకు వెళ్ళిన దేవుడు మరలా వెనక్కి తిరిగి వచ్చి నా ఎద్దు నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అన్నప్పుడు అతను కంటి చూపు కావాలంటే దేవుడు అతనికి కంటి చూపించి అతను ముట్టినట్లుగా మనం చూస్తున్నాం. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసయ్య దగ్గరికి. అయ్యా నీ సన్నిధి మాకు కావాలి, నువ్వు మాకు స్వస్థత ఇవ్వాలని మేము నీ ఎద్దుకు వచ్చామన్నప్పుడు కాదనకుండా వారిని స్వస్థపరిచాడు. దైవజనమై నువ్వేది పొందుకోవాలని యేసయ్య సన్నిధికి వచ్చావో ఆ దేవుడు నిన్ను కూడా చూచాడు. ఇప్పటికే ఆ చూచిన దేవుడు నీ జీవితంలో మరి ఏ కార్యము చేయకుండా నిన్ను ఒట్టి చేతులతో పంపించడు కానీ మేలైన స్థితిలోనే నిన్ను పంపిస్తాడు. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసుకున్న విషయాలన్నింటిలో కూడా వారు ఆశతో వచ్చారు, వారి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఇక్కడ మోషే ఆ దిక్కునకు వచ్చుట చూచి మోషే ద్వారా దేవుడు చేయాల్సిన కార్యం ఏంటో మాట్లాడటానికి ఆ దేవాతి దేవుడు కూడా దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 7వ వచనంలో చూస్తే మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అద్భుతమైన మాట కదండి ఇది. మీరు కూడా అనుకోవచ్చు, నా దుఃఖములు నా దేవునికి తెలిసే ఉన్నవి, నా బాధలు నా దేవునికి తెలిసే ఉన్నవి. ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు మొరపెట్టుకుంటూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ మొరలకు దేవుడు జవాబు ఇవ్వటానికి కార్యాచరణ వెంటనే ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు దేవుడు దిగొచ్చాడు అంటే అక్కడ కొంతమంది ప్రజలు ఏడ్చి ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థనలు విని దేవాతి దేవుడు దిగొచ్చాడు. వారిని బాధ పెడుతున్నది మరి ఫరో రాజు. అక్కడ ఉన్నటువంటి వారి చట్టాలు, న్యాయములు, పద్ధతులు అన్నీ కూడా ఇజ్రాయేలీల ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. చాలా చిన్న చూపు చూసే విధంగా ఉన్నాయి. ఒక బానిస బ్రతుకు బ్రతికే వారే ఇజ్రాయేలీలంటే అనే ఒక భావన అందరిలో కలిగి ఉన్నది. వారు మన కింద వెట్టి చాకిరీ చేయాలి అనేటువంటి భావనతో ఐగుప్తు ప్రజలు ఉన్నారు. ఇవన్నీ చూసినటువంటి దేవుడు అనుకున్నాడు, అసలు ఈ ప్రజల నుండి నా ప్రజలను వేరు చేయాలి. ఈ బాధ పెట్టే ప్రజలతో నా ప్రజలు ఎన్నటికీ ఉండకూడదు. ఈ ప్రజలు పెట్టే కష్టం నుండి, బాధ నుండి, అవమానం నుండి, నింద నుండి నా ప్రజలను వేరుపరిచి నేను పాలుతేళ్లు ప్రవహించే ఒక మంచి ఉన్నతమైన దేశానికి వీరిని తీసుకుని వెళ్ళాలి. ఆ దేశానికి తీసుకుని వెళ్ళాలి అంటే వారిని నడిపించే ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు దేవుని స్వరానికి లోబడే వ్యక్తి అయి ఉండాలి. ఆ యొక్క నాయకుడు దేవుని పట్ల దీన మనసు కలిగిన వాడై ఉండాలి. ఆ నాయకుడు దేవుని మాటకు మాత్రమే లోబడేవాడై ఉండాలి. అటువంటి వాడు ఎవరా అని దేవుడు వెతగ్గా మోషే కంటపడ్డాడు. తన కార్యము సిద్ధింపజేయటానికి మరి మోషేతో పాటు దేవుడు నడిచాడు. మోషే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళగానే ఇక్కడ కార్యం జరగలేదండి. కొన్ని అడ్డులు, కొన్ని ఆటంకాలు, కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా
మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చిన వాడు ఆ మాటను నీ పట్ల స్థిరపరిచేటువంటి వాడు. 10వ వచనంలో మనం చూస్తే మోషేతో దేవుడు అంటున్నాడు, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను అంటున్నాడు. 11వ వచనంలో మోషే అంటున్నాడు, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడును, నేను ఏ పాటి వాడిని ప్రభువా అని అతను అంటూ ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, మోషే ఇది నీ వలన కాదు కానీ నా ప్రజలు ఏడుస్తున్నారయ్యా, నా ప్రజల కోసం నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను అంటున్నాడు. దేవుని ప్రజలు ఏడ్చి ప్రార్థన చేస్తే రాజులు మెడలు వంచుతాడంట దేవుడు. ఆ కఠిన హృదయాల్ని కరిగించి వేస్తాడంట. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమైనది నిరర్ధకం చేస్తారంటున్నాడు. దాన్ని నిరర్ధకం చేసి దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తానంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? అవును దైవజనమా, నిజముగా నువ్వు మొరపెట్టి ప్రార్థించే వ్యక్తివి, మరి నీ జీవితంలో ఇది ఒక అలవాటుగా అభ్యాసంగా చేసుకున్న వ్యక్తివైతే నీ ప్రభు నీతోనే ఉంటాడు, సమీపంగా ఉంటాడు, నీలో ఉండి ఆయన తన కార్యాలు చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. 145వ కీర్తన 18వ వచనంలో కూడా కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. 51వ కీర్తన 17వ వచనంలో కూడా విరిగి నలిగిన మనస్సు కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉన్నాడంట. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు అంటున్నాడు. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనంలో కూడా భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉంటారు. నీ చుట్టూ ఉన్న పరిస్థితి సురక్షితమైన ప్రదేశం కాకపోయినప్పటికీ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మరి స్కాన్ రిపోర్ట్స్ అన్నీ కూడా నిన్నవి మరణానికి దారితీసే అవకాశం ఉంది. మీకు వచ్చినటువంటి ఈ యొక్క నింద మీ జీవితానికి ఎంతో నష్టము కలిగించేదిగా ఉన్నది. నిజమే అయి ఉండొచ్చు, ఆ రిపోర్ట్స్ అన్ని నిజమే ఉండొచ్చు, ఆ నిందలు నిజమే ఉండొచ్చు, ఆ పరిస్థితులు నిజమే ఉండొచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే సురక్షితముగా నువ్వు కాపాడబడతావు. దేవుని యందు నమ్మిక ఉంచు వారు సురక్షితముగా ఉంటారు దేవుని బిడ్డలారా. అందువల్లనే ఆయన చెప్పిన ప్రతి మాట పొలుసున తప్పిపోకుండా జరుగుతుంది. కాబట్టి దేవుని మాటలను నమ్ముకొని మనం ముందుకు సాగినప్పుడు మన సామర్థ్యం వలన కాక, మన శక్తి వలన కాక, దేవుని కృప వలన అన్నీ సాధ్యమవుతాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము కూడా మన జీవితాల్లో అది జరుగుతుంది, అవును అన్నట్లుగానే ఉంది, కాదు అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు నరుడు కాదు అబద్ధం ఆడటానికి. దైవజనమ, ఆయన అబద్ధం ఆడ జాలనివాడు, అబద్ధం ఆడ నేరనటువంటి వాడు. ఆయన మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చేవాడు. ఆయన ఏళ్ల విశ్వాసం ఉంచి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి ఆయన ఆశీర్వాదాలు, ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి అర్హులై ఉన్నారు. మరి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు, ప్రతి ఒక్కరి జీవితాలను కూడా దర్శించే దేవుడు. అందువల్లనే భక్తుడు అంటున్నాడు 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వలన అవన్నీ మన జీవితాల్లో నిశ్చయములై ఉన్నాయి, అవి స్థిరపరచబడతాయి. ప్రభు మాటలు నమ్మదగినవి. ఆ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు నువ్వు మనసులో అనుకోవాలి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినా అవన్నీ అవును అన్నట్లుగానే ఉన్నాయి. ఈ రోజున నువ్వు దేవుని యొక్క మాటలు నమ్మి విశ్వసించి ఆ వాక్యానుసారంగా కొనసాగుతుంటే ఆ వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేర్చబడుతూ ఉంటాయి. ఆ వాగ్దానాలు స్వతంత్రించుకునేటువంటి ఆ కృప నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని వాగ్దానములన్నీ కూడా మన పట్ల అవును అన్నట్లుగానే ఉన్నాయి. దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఇజ్రాయేల్ ప్రజలకి, అయ్యా మేము కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఈ బానిసత్వ బ్రతుకు బ్రతకలేమయ్యా, 100 సంవత్సరాలు పడ్డాం, ఇక ఈ బ్రతుకుకి మనశ్శాంతి విశ్రాంతి లేదా అని వారు భయంకరంగా రోధిస్తూ ఏడ్చి ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడు మోషేతో, నా ప్రజలు బాధపరచబడుతున్నారు, వారు మొర నేను విని దిగువచ్చాను అన్నప్పుడు మరి ఆ టార్గెట్, ఆ గురి చాలా కఠినంగా ఉంది. మోషే అంటున్నాడు, ఫరో గురించి నీకు తెలుసా ప్రభువా, అతని హృదయం ఎంత కఠినమైందో నీకు తెలుసా? ఇప్పటి వరకు కూడా ఫరోకి ఈ జీవము గల దేవుని కూర్చున్నటువంటి విషయాలు ఏమీ తెలియదు కదా, నిన్ను ఎలా పరిచయం చేయాలి, నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలి అనేటువంటి ఒక సందిగ్ధతలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు అన్నాడంట,
మనిషివైన నీ తలంపులను ఒక పక్కన పెట్టు, నేను కార్యం చేస్తాను, బయలుదేరన్నాడు. జ్ఞానుల యొక్క ఆలోచనలు కూడా తుత్తునీలుగా చేయగల శక్తిమంతుడు మనం నమ్మిన దేవుడు. మనుషుల యొక్క ఆలోచనలు తలంపులను చెదరగొట్టగల దేవుడు మనం నమ్మినటువంటి, మనం ఆశ్రయించినటువంటి దేవాతి దేవుడు. ఇక్కడ మనం గమనిస్తే నిర్గమ 5వ అధ్యాయము 1-2 వచనాలు. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులు పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడండ్రి. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగును, ఇజ్రాయేలును పోనివ్వను అన్నాడంట. నేను పోనివ్వటానికి ఆ యెహోవా అనే ఆ దేవుడెవరో నాకు తెలియదు, ఈ ఇజ్రాయేల్ నేను పోనివ్వను అని చెప్పి మొండిపట్టు పట్టాడు. మొండిపట్టుతో మూర్ఖత్వంతో ఉన్నటువంటి వాళ్ళని ఎలా మొత్తాలో దేవునికి బాగా తెలుసు. నేను ఇలానే ఉంటాను, నేను మారను, నేను పంపను అన్న ఫరో హృదయాన్ని కదిలించిన ఆ దేవాతి దేవుడు ఈరోజు మనం సేవిస్తున్నాం. మొండివాడు, మూర్ఖుడు, అధికార బలముతోనూ గర్వంతోనూ మాట్లాడినటువంటి అహంకారుల యొక్క అహంకారాన్ని అణిచివేసే దేవుడు, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచివేసే దేవుడు, పొగరు పట్టిన వారి యొక్క పొగరుని అణిచివేసే దేవుడు. నేను ఇలానే ఉంటాను అన్నప్పటికీ కూడా ఇలా కాదు, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతామని వారిలో ఉన్నటువంటి క్షణికావేశాన్ని, ఆ వ్యర్థమైన బలాన్ని, వ్యర్థమైనటువంటి మాటలను బలహీనపరిచి దేవుని మీద ఆధారపడే విధంగా చేయగల శక్తిమంతుడు నువ్వు నమ్ముచున్న దేవుడు, దేవుని బిడ్డ. ఈ రోజున ఏ స్థితిని కలిగి ఉన్నా, అది మొండి స్థితి అయినా, మూర్ఖపు స్థితి అయినా, అది పాడుబడిన స్థితి అయినా, ఇది బాధాకరమైన పరిస్థితి అయినా, అది భీకరమైన పరిస్థితి అయినా, దేని గురించి నువ్వు బాధపడవద్దు. నువ్వు మొరపెడుతూ ఉండగా నీ పక్షంగా భీకర కార్యములు చేసే దేవుడు నీ ముందు నడుస్తాను అంటున్నాడు. ఇక్కడ ఫరో అంటున్నాడు, యెహోవా దేవుడు ఎవరు నాకు తెలియదు, ఇజ్రాయేల్ ప్రజలు నేనెందుకు పంపిస్తానన్నాడంట. అన్న మరుక్షణమే నక్షత్రాలు చూపించాడు దేవుడు. నువ్వు పంపించవా, నువ్వు ఎలా పంపించవో నేను చూస్తానని చెప్పి ఐగుప్తు యొక్క పట్టణంలో లేదా ఆ ప్రజల మధ్యలో జీవము గల దేవుని యొక్క ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. అది భూకంపం కన్నా, అది సునామీ కన్నా, అది భయభ్రాంతులతో కూడినటువంటి ప్రకంపనలు. ఆ ప్రకంపనలు తట్టుకోలేకపోయాడు ఫరో. ఆ ప్రకంపనలో ఆ పట్టణంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రథమ సంతానము జ్యేష్ఠ కుమారులందరూ కూడా శవాలుగా తేలినప్పుడు ఆ కఠోరమైనటువంటి ఆ రోదన, ఆ ఏడుపులు అందరు గృహాల్లోంచి వినబడుతూ ఉండగా ఫరో పలికిన మాట, ఇదిగో నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో, నా కొరకు కూడా ప్రార్థన చెయ్యి అన్నాడంట. నిర్గమాకాండము 12వ అధ్యాయము 30-32 వచనాలు. దేవుడు ఏదైనా ఒక కార్యక్రమం నీలో ప్రారంభించాడంటే అది ముగించేంత వరకు నేను విడిచిపెట్టడు దేవుని బిడ్డ. ఆయన వాగ్దానములన్నీ కూడా నమ్మదగినవిగా ఉన్నాయి. అవి నీ యందు స్థిరపరచబడ్డానికే దేవుడు ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అంత మంచి మాటలు పొందుపరిచి ఉంచాడు. కాబట్టి ఆ మాటలను నమ్ముకొని, ఆ మాటలే నీ హృదయంలో దాచుకొని, ఆ మాటల మీద నువ్వు విశ్వాసం పెట్టుకొని నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటే ఒక నిర్ణయ కాలం, అపాయింటెడ్ టైం అనేది దేవుడు నీ కొరకు నిర్దేశించాడు. ఆ సమయంలో ప్రతి విషయంలో కూడా కీడు కూడా నీకు మేలుగానే మారబోతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నిర్గమాకాండము 12వ అధ్యాయము 30-32 వచనాలు. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇజ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. చప్పలు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. ఇదే రాజు అన్నాడు, యెహోవా దేవుడు ఎవరు, ఇజ్రాయేలీయులను నేను పంపనన్నాడు. ఇదే రాజు అంటున్నాడు, మీ మందల్ని మీ పశువులను తీసుకొని రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళిపోండి, మీరు నన్ను కూడా దీవిస్తూ ప్రార్థన చేయండి. ఇక్కడ ఆ సినాయి పర్వతం దగ్గర ఆయన ప్రజలు వచ్చి ఆయన మొక్కాలని, ఆరాధించాలని ప్రజలందరినీ ప్రభు తోడుకొని మొదటగా తీసుకెళ్ళి అక్కడ నుండి మరి ఆయన కనాను దేశానికి, పాలుతేళ్లు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఈ జీవన ప్రయాణంలో సర్వోన్నతమైన దేవునితో ప్రజలతో దేవుడు కలిసి ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణము ఇజ్రాయేలీలు ఒంటరిగా నడవలేదు, కానీ దేవునితో ప్రజలతో దేవుడు. అందువల్లనే ప్రభువుని నమ్మినటువంటి వారు ఎవరు కూడా మేము అనాథలము, మేము తండ్రి లేని వారం, మేము తల్లి లేని వారం, భర్త లేని వారం, భార్య లేని వారం, అందరి చేత విడనాడబడినటువంటి వారమని పదే జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను నువ్వు కించపరుచుకుంటూ బాధపరుచుకుంటూ అపవాదిన సాతాను అవకాశం తీసుకుంటాడు. ఎవరూ లేని వారు సమస్తము దేవుడే అయ్యుండి వారి జీవితాలు నడిపిస్తాడు. ఎస్తేరు రాణి, ఆమె ఒక రాణి అవటానికి ముందు ఒక అనాథ, అమ్మ నాన్న లేరు, తన చిన్నాన్న దగ్గర పెరిగింది. కానీ ఆమెను దేవుడు మరి ఆశీర్వదించి ఘనపరిచి అనాథ బిడ్డను దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఎవరి దృష్టిలో కూడా లెక్కలేనటువంటి స్థితి కలిగిన వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. దైవజనమా,
ప్రభువుని ఆశ్రయించినందుకు వెలివేయబడ్డావేమో, ప్రభువు నమ్ముకున్నందుకు హేళన చేయబడుతున్నావేమో, ప్రభు పట్ల విశ్వాసయాత్రలో కొనసాగుతున్నందుకు మరి అనేకమైన నిందలు కూడా నీకు ఎదురవుతున్నాయేమో, అనేక మంది ఆయన నామం నిమిత్తమే నేను హింసించి తోలనాడి దూషిస్తూ ఉన్నారేమో. అయినప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్నే దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టారు, మమ్మల్ని ఈ దేశం నుంచి తీసుకెళ్ళిపో అని వాళ్ళు ఏడవల, మాకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వని వాళ్ళు ఏడవల. వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళు ఒకటే ఏడ్చారు, ఈ శ్రమల నుంచి మమ్మల్ని విడిపించు, మాకు ఈ శ్రమలు వద్దనే ఏడ్చారు. దేవుడు అన్నాడు, ఈ శ్రమలను తీసివేయడమే కాదు కానీ ఈ శ్రమలను తీసివేసి ఈ దేశంలో నుండే మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి మీకంటూ ఒక దేశాన్ని ఇచ్చి ఆ దేశంలో నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనగా దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలను నియమించి ఆయన ప్రజలకు ఆయనే వెలుగుగాను ఉంటూ అన్ని దేశాల కన్నా ఉన్నతమైన దేశంలో పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో వారిని స్థిరపరచాలనే ఆలోచన దేవునిది. చూడండి, నీ ఆలోచన శ్రమల నుంచి బయటికి పడాలి అనేది. ఆ శ్రమల నుంచి బయటపడటానికి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నీ పట్ల దేవునికి ఇంకా ఉన్నతమైన ఆలోచన ఉంటుంది. నమ్ముతున్నారా ఈ మాటని? నమ్మండి దేవుని బిడ్డలారా. నిర్ణయ కాలమున దేవుడు తన పనిని త్వరపెడతారు. ఆ పరిస్థితులు, ఆ సందర్భాలు, ఆ సమయాలు దేవుడు అనుకూలపరుస్తాడు. దేవుడు మనల్ని అనేక మందికి దీవెనకరంగానే ఉంచుతాడు. దైవజనమ, ఇక్కడ మోషే జీవితాన్ని మనం చూసినా, మగ్దలేన మరియ జీవితాన్ని చూసినా, సమరయ స్త్రీని చూసినా, ఇలా ఎంతో మంది ఉదాహరణగా తీసుకుంటే యేసయ్య దగ్గరకు వారు వచ్చినప్పుడు, చేపలు పట్టే జాలలు యేసు ప్రభువు వారి యొద్దకు వచ్చినప్పుడు వారి జీవితాలను కూర్చున్న గమ్యం ఏంటో వారికి తెలియదు. జస్ట్ దే స్టార్ట్ లవింగ్ గాడ్. వారు దేవుని ప్రేమించడం ప్రారంభించారు, దేవుని చిత్తానికి లోబట్టడం ప్రారంభించారు, దేవుని వాక్యాలను ప్రేమించడం ప్రారంభించారు. వారి జీవితం ఏ గురిలో వెళ్తే, ఏ విధంగా వెళ్తే బాగుంటుందో నిర్ణయించింది ఆ దేవాతి దేవుడే. ఈరోజు నీ భవిష్యత్తు గురించి, నీ గురించి నీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ నేను అంటున్నాను, నీ గురించి నీకున్న తలంపుల కన్నా దేవుని తలంపులు అతి శ్రేష్టమైనవిగా ఉన్నాయి. దైవజనమా, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించనే వీళ్ళు ఏడ్చారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి ఏం జరగాలో కూడా దేవుడు నిర్ణయించాడు. అనగా నువ్వు ప్రార్థన ద్వారా ఒక కార్యాన్ని ప్రారంభిస్తే దాన్ని ముగించే బాధ్యత దేవుడు తీసుకోబోతున్నాడు. దైవజనమా, ప్రారంభం నీదైతే ముగింపు ఎవరిది? ప్రార్థన ద్వారా మీరు ప్రారంభించారు చాలా విషయాలు, దానికి వండర్ఫుల్ ఎండింగ్, ఒక అద్భుతమైన ముగింపు అనేది దేవాతి దేవుడు మీ జీవితాలు ఇవ్వబోతున్నాడు. దైవజనమా, ఎలా మీ జీవితాలని దేవుడు మరుస్తాడో, మీ ప్రార్థనలకు ఎంత అద్భుతమైన దీవెనలు దేవుడు మీకు ఇస్తాడో అది మీ ఊహకు, మీ తలంపులకు మించినటువంటిది. ఆ దేవాతి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, ఆయన్ని ప్రేమించే వారికి ఆయన దాచించిన మేలులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. కానీ అది అనుభవంలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాం. ఈ విధంగా మోషే తన జీవితాన్ని దేవుని సమర్పించుకున్నప్పుడు మోషే ద్వారా దేవుడిని అద్భుతాలు జరిగిస్తాడని కల్లో కూడా ఊహించుకోలేదు మోషే. ఇజ్రాయేలీయులు ఏడ్చి ప్రార్థన చేశారే కానీ ఇంత గొప్ప పాలుతేళ్లు ప్రవహించే కనాను దేశానికి, అనగా ఒక దేశాన్నే స్వతంత్రించుకునే ఆ స్వాతంత్రాన్ని దేవుడు వారి కొరకు నిర్ణయించాడనే విషయం వీరికి కూడా తెలియదు. దేవుని బిడ్డలారా, చేపలు పెట్టే జాలలు లేనటువంటి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా ఇటువంటి వారికి తెలియదు ప్రపంచమంతా కూడా ఈ 12 మంది పేర్లతో మారుమోగిపోతుందని. ఈ 12 మంది పేర్లు అంటే వారు దేవుని కోసం చేసినటువంటి కార్యాలే ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయని, వారి పేర్లతో ఉన్నటువంటి ఒక గ్రంథమే రాయబడతాయని, కానీ వారి పేర్లు వారు వేసినటువంటి పునాది మీదే క్రైస్తవ సంఘాలనే కట్టబడతాయనే విషయము వారికి తెలియదు. జస్ట్ వాళ్ళు దేవుని మాటకు లోబడి నన్ను వెంబడించుడి, మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా చేస్తారన్నప్పుడు ఆయన మాటకు లోబడి దేవుని వెంబడించాడు. వారి జీవితాలని దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. ఈరోజు దేవుని సంగమా ఒకే మాట మాట్లాడుతున్నాం. ఆయన వాగ్దానములన్నీ కూడా నమ్మదగినవి. ఆయన మాటలు నమ్మండి, ఆయన కార్యాలు నమ్మండి, ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి ఉండండి. పేరాశ, దురాశ, భోగేచ్ఛలు, సుఖేచ్ఛల కోసం ఏమీ అడగండి. ప్రభువా, నీ ఏళ్ళ భయభక్తులు కలిగి నీ చిత్తంలో మేము ముందుకు కొనసాగుతాం. నిన్ను ప్రేమించే మనసు మాకివ్వు, నిన్ను సేవించే మాకు మనసు ఇవ్వు, నీ దృష్టికి యథార్థంగా బ్రతికే జీవితం మాకు దయచేయి, పరిపూర్ణమైనటువంటి భక్తిని మాకివ్వు, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించే కృప మాకు దయచేయని మీరు ప్రార్థన చేసుకుంటూ మీరు తెలుసుకున్న వాటిని, మీరు గ్రహించుకున్న వాటిలో మీరు నీతిగా ముందుకు సాగుతూ ఉంటే అద్భుతమైన భవిష్యత్తు మీకు, మీ ఇంటి వారికి ఉండబోతుంది. దేవుని బిడ్డలారా, ఇక మీ భవిష్యత్తు, మీ పిల్లల జీవితం ఎలా ఉండాలి అనేది మీరు కాదు, ఎవరు నిర్దేశిస్తారు? దేవుడు నిర్దేశిస్తే అది అత్యంత మధురంగా ఉండబోతుంది. ఎంతమంది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యేసయ్య చేతులకు అప్పగిస్తారు? యేసయ్య చేతులకి మీ జీవితాలను అప్పగిస్తే మీరు దరిద్రులు కాదు కానీ మీరు ధనవంతులు, అనగా దేవునిలో సౌభాగ్యవంతులు, శ్రీమంతులుగా అవ్వబోతున్నారు.
ఒకటే, మనము ఏదో అయిపోతామన్న ఉద్దేశంతో కాదు, కానీ ఈ క్షణంలో మన ప్రభు మనకు వాక్యం ద్వారా మాట్లాడి ఏం చేయమంటున్నాడో ఆ మాటకు మనం విధేయులైతే చాలు దేవుని బిడ్డలారా. ఆ మాటకు మనం విధేయులై మనల్ని మనం సమర్పించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మోషే దేవుడు చెప్పిన మాటకు విధేయుడై తను సమర్పించుకోవటం ద్వారా, ఒక మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రపంచంలో మరలా ఇంతవరకు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా కూడా జరగలేదు. ఒక మనిషితో మాట్లాడినట్లుగా మోషేతో దేవుడు మాట్లాడాడు. ఒకవేళ ఆ రోజున దేవుడు పిలిచినప్పుడు మోషే అవకాశాన్ని మిస్ అయ్యి ఉంటే నిజంగా ఈ జీవ గ్రంథంలో మరి మోషే అనే పేరు రాయబడి ఉండేది కాదు దైవశర్మ. ఒకవేళ ఇజ్రాయేలీలు ప్రజలే ఆ జీవం గల పితరుల దేవుడు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు దేవుని జ్ఞాపకం చేసుకోకుండా వారికి వారుగానే పోరాడినట్లయితే వారి జీవితాలు నిరర్ధకం అయిపోయాయేమో. ఒక్కొక్కసారి మనుషుల పోరాటాలు అణచివేయబడతాయో కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా పోరాడే పోరాటం తప్పక విజయాన్నే ఇవ్వబోతుంది, తప్పకుండా జయాన్నే మనకి ఇవ్వబోతుంది దైవజనమ. అది మనకి విజయాన్ని, జయాన్ని మన చేతుల్లో పెట్టబోతుంది. ఒకవేళ ఇజ్రాయేలీలు ప్రజలే ఆ రోజున ఆ దేవాతి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చకుండా ఉంటే దేవుడు వారికి ఆ యొక్క పాలుతీళ్ళు ప్రవహించే దేశాన్ని ఇచ్చి ఉండేవాడేం కాదేమో. ఈ రోజున ఇజ్రాయేలీలు అనే ఒక దేశం ఉండేదే కాదేమో. వారు ఏడవటం మంచిదైంది ఆ రోజున, ఆ బాధల్లో, ఆ కష్టంలో వాళ్ళు దుఃఖపడటం మంచిదైంది. జీవము కలిగిన దేవా అని వారు కేక వేయటం మంచిదైంది. ఈరోజు నీకు కూడా మంచిదే. నువ్వు ఒక్కసారి కన్నీరు కాచినా, ఒక్కసారి యేసయ్యను ప్రార్థన చేయినా, ఈ రోజు నీ రోగముతో, ఈ కష్టముతో, ఈ బాధతో నువ్వు దేవుని సన్నిధికి రావటం నీకు మంచిదే అయింది. దీని ద్వారా ఒక మధురమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. అది నీ ఊహకు, తలంపులకు, ఆలోచనలకు మించిన విధంగా ఉండబోతుంది దైవజనమ. అందరూ ప్రార్థన చేద్దాం. నీవు ఏదో అల్పమైనవి అడుగుతున్నావు, కానీ నీ దేవుడు నీ కొరకు దాచించిన మేలులు అద్భుతమైనవి దేవుని బిడ్డ. నీ ప్రభు నీ కొరకు దాచించిన మేలు ఘనమైనవి దేవుని బిడ్డ. ఓ, ఆయన ప్రేమిస్తున్న నీ కొరకు ఆయన దాచించిన ఆశీర్వాదములు అతి శ్రేష్టమైనవి. అవి ఇహమందు పరమందు కూడా నువ్వు పొందుకుంటావు. భూమి మీద నువ్వు బహుగా ఫలిస్తావు, పరమందు నువ్వు బహుగా ఫలిస్తావు. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా మారుతుంది. ఈరోజు కీడులో పడ్డా, ఈ రోజు నువ్వు శ్రమలో పాలుకోలేక తట్టుకోలేకున్నా ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రతి ఊబిలోంచి నీ దేవుడు నిన్ను లేవనెత్తుతానంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, నీ ఉన్నతమైన నామాన్ని మహిమపరుస్తున్నాను, నీ ఉన్నతమైన నామాన్ని ఘనపరుస్తున్నాను అయ్యా. నీ పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తున్నాను ఆయన. నమ్ము ప్రతి వానికి అన్ని సాధ్యమే అన్నావయ్యా. నమ్ము ప్రతి వాడు నీ మహిమను చూస్తాడన్నావు ప్రభు. విశ్వసించు ప్రతి వారితో నేను ఉంటాను అన్నావు నాయన. అయ్యా, వారు బహుగా ఫలిస్తారని నమ్ముతున్నారు. వారి కష్టకాలములు తొలగిపోతాయని నమ్ముతున్నారు. వారి రుగ్మతల నుంచి విడుదల పొందుతామని నమ్ముతున్నారు. వారిలో మోడుబారిన స్థితి తొలగిపోతుందని నమ్ముతున్నారు నాయన. వారి నమ్మిక చొప్పున అద్భుతాలు సంభవించునుగాక, ఆశ్చర్యాలు జరుగునుగాక. మీరు బహుగా యేసు నామములో ఫలించుదురుగాక. ఆమేన్. చప్పలు కొడుతూ యేసయ్య మహిమ చెల్లిద్దాం.